వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అండ్ అమాంగ్? ఇది క్వశ్చన్ అండి. బిట్వీన్ అంటే మనకి తెలుసు, బిట్వీన్ అంటే మధ్యన, మధ్యలో అని చెప్పడానికి బిట్వీన్ ని ఉపయోగిస్తాం. అమాంగ్ అన్నా కూడా అర్థం ఏంటి? మధ్యలో, మధ్యన. సేమ్, రెండింటి మీనింగ్ కూడా మధ్యన అని చెప్పడమే. కాకపోతే ఇది మనం చిన్నప్పటి నుండి నేర్చుకుంటూ ఉంటాం. మళ్ళీ కొంచెం ఇప్పుడు బొమ్మలు వేసుకొని పిక్టోరియల్ గా చూద్దాం. ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, ఒక బ్రిక్ అనుకుందాం. ఈ 2 బ్రిక్స్ ఉన్నాయి. బాల్ విసిరితే ఆ బాల్ ఎక్కడికి వెళ్ళి ఆగిందంటే ఈ ఇటుకల మధ్యన ఆగింది. ఎక్కడుంది బాల్ అంటే రెండింటి మధ్య ఉన్నప్పుడు బిట్వీన్ ని ఉపయోగిస్తాం. ద బాల్ ఈస్ బిట్వీన్ ద బ్రిక్స్. బాల్ ఎక్కడుందంట? ఇటుకల మధ్యన ఉందంట. రెండిటి మధ్య అని చెప్పడానికి ద బాల్ ఈస్ బిట్వీన్ ద బ్రిక్స్ అన్నట్లుగా చెప్పాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ లేదు. దేర్ ఈస్ నో డిస్టర్బెన్స్. మా ఇద్దరి మధ్య, ఇద్దరి మధ్య అని చెప్పడానికి బిట్వీన్ ని యూజ్ చేస్తాం. దెర్ ఈస్ నో డిస్టర్బెన్స్ బిట్వీన్ అస్. 2 వర్గాలు, 2 పార్టీలు, ఏవైనా 2 బాడీస్ మధ్య అని చెప్పడానికి మనం బిట్వీన్ ని యూజ్ చేస్తాం. మరి అమాంగ్ ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, నేను ఇక్కడ ఇంకొక డెఫినేషన్ లాగా ఇక్కడ రాస్తున్నాను. బిట్వీన్ ని ఎక్కడ యూజ్ చేస్తామంటే రెండిటి మధ్య ఉంది అని చెప్పడానికి బిట్వీన్ ని యూజ్ చేస్తే రెండిటి కన్నా ఎక్కువ ఉన్న వాటి మధ్య అని చెప్పడానికి అమాంగ్ ని యూజ్ చేస్తాం. ఎలా ఉంటుంది ఇది అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి పిక్చర్ వేసుకొని చూద్దాం. ఇక్కడ బ్రిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక బ్రిక్, ఇక్కడ ఒక బ్రిక్, ఇక్కడ ఒక బ్రిక్, చాలా బ్రిక్స్ ఉన్నాయండి. బాల్ అతను బ్యాటింగ్ చేస్తే బాల్ ఎక్కడో పడిపోయింది. ఎక్కడ పడిపోయింది అంటే అక్కడ చాలా ఇటుకలు ఉన్నాయి. ఎన్ని? 2 లేదు, 2 కన్నా ఎక్కువ చాలా ఉన్నాయి. వాటి మధ్యలో, రెండిటికన్నా ఎక్కువగా ఉన్న వాటి మధ్యలో అని చెప్పడానికి అమాంగ్ ని యూజ్ చేస్తాం. ద బాల్ ఈస్ అమాంగ్ ద బ్రిక్స్. బాల్ ఎక్కడుందంట? ఆ ఇటుకల మధ్యలో ఉంది. సో అక్కడ చాలా ఇటుకలు ఉన్నాయి, వాటి మధ్యలో ఉన్నాయి. వాళ్ళు పీస్ఫుల్ గానే ఉన్నారా? ఎందుకు అలా గొడవ పడుతున్నారు? ఎవరు? చాలా మంది, ఒక కమ్యూనిటీ, ఒక 10-15 మంది ఉన్నటువంటి ఒక గ్రూప్ లో వాళ్ళు చాలా తగవులాడుతున్నారు, గొడవ పడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. కాన్ఫ్లిక్ట్స్ అంటే అదే ఏవో చిన్న చిన్న గొడవలు, అభిప్రాయ భేదాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని ఎలా చెప్తాము? దే హ్యావ్ కాన్ఫ్లిక్ట్స్. ఎంతమంది మధ్యలో? ఇద్దరి మధ్యలో అవుతే నేను బిట్వీన్ యూజ్ చేస్తాను. దే హ్యావ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ దెమ్ అంటాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు. అక్కడ దే హ్యావ్ కాన్ఫ్లిక్ట్ అమాంగ్ దెమ్. వాళ్ళ మధ్యన కొన్ని గొడవలు ఉన్నాయి. దే హ్యావ్ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ దెమ్. సరే, రెండిటికి మధ్య అని చెప్పడానికి బిట్వీన్ ని ఉపయోగిస్తే రెండిటికన్నా ఎక్కువ ఉన్న వాటి మధ్య అని చెప్పడానికి మనం ఏం యూజ్ చేస్తాం? అమాంగ్ ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ నేను యాడ్ చేయాలి అనుకుంటున్నది ఏంటి అంటే, వాళ్ళ మధ్య వాళ్ళకే గొడవలు ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం కదా. వాళ్ళ మధ్య వాళ్ళకే గొడవలు ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం. సో వాళ్ళ మధ్య వాళ్ళకే అని చెప్పడానికి themselves అన్న పదాన్ని ఉపయోగిస్తాను. వాళ్ళకే అన్నట్లుగా. దే హ్యావ్ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ themselves. వాళ్ళ మధ్య వాళ్ళకే గొడవలు ఉన్నాయి.